అనుభవదారులుగా ఉండి పొజిషన్లో ఉండి ధరణి వచ్చిన తర్వాత ఆ పొజిషన్లో వారే ఉండి డాక్యుమెంట్లో రిజిస్టర్లో గతంలో పాస్బుక్కులుండి ఆ పాస్బుక్కులని నిర్దాక్షిణ్యంగా ఈ ధరణి కార్యక్రమం ద్వారా వారిని రోడ్డు మీద నెట్టేసిన వ్యక్తులు ఎవరైతే న్యాయబద్ధమైనవి ఉన్నాయో అటువంటి వాటి కోసం అనుభవదారుల కాలాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఏదైతే గతంలో ఈ సాఫ్ట్వేర్ అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఈ ధరణి కాన్సెప్ట్ ఇతరత్ర లేనప్పుడు మనకి మాన్యువల్గా పానీలు ఉండే అధ్యక్ష. ఈ మాన్యువల్ పానీలు అనేవి ఒకవేళ ఏ ఆఫీసర్ అయినా ఉద్దేశపూర్వకంగా ఒక పానీని ఒక బుక్ని మిస్ చేసినా అంతకు ముందుతో ఆ తర్వాతతో ఒక బేస్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాన్యువల్కి సంబంధించిన అంశం ఈ 2020 చట్టంలో పొందుపరచలేని కారణంగా ఆ వ్యవస్థ టోటల్ కూడా అబాలిష్ అయింది అధ్యక్ష. దాన్ని ప్రతి సంవత్సరం ఈ ఆన్లైన్లో ఉన్నదాన్నే కాపీ చేసి భద్రపరిచే వ్యవస్థ ఏదైతే ప్రతి రెవెన్యూ గ్రామంలో ఉంటాడో అక్కడ భద్రపరిచే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా అనేక అంశాలు నేను కొన్నే తమ దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. ఇంకా చాలా అంశాలని చాలా వివరంగా మెన్షన్ చేయటం జరిగింది. కొన్ని తమ దృష్టిలో తీసుకొచ్చాను. చివరగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా గత చట్టంలో కూడా ఉంది, ఈ చట్టంలో కూడా దాన్ని కొద్దిగా మాడిఫై చేసి కరెక్ట్ చేసి పెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ ఏ రకమైన ప్రలోభాలకు కానీ ఇతరత్ర అది ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఎవరికైనా ప్రాపర్ లింక్ డాక్యుమెంటు ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అటువంటి అధికారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇవి కొన్ని మాత్రం తమర ద్వారా ఈ సభకి ఇప్పుడు కొన్ని తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా గతంలో ఈ ధరణి అనేది ఏర్పాటు చేసేటప్పుడు 3 మాడ్యూల్స్తో స్టార్ట్ అయింది అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఈ 3 మాడ్యూల్స్ వల్ల 3 సంవత్సరాల 1 నెల వచ్చేసరికి 33 మాడ్యూల్స్గా మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్లో గ్రామీణ ప్రాంతంలో ఉండే చదువురాని నిరుపేదల్లో కొద్దిగా భూమి కలిగి ఉండే నిరుపేదలు బక్క చిక్కిన రైతులు వారు తెలిసి తెలియక వారు భూమి రికార్డులో కనపడడం లేదని ఒక మాడ్యూల్లో అప్పీల్ చేస్తే ఇది నువ్వు ఈ మాడ్యూల్లో కాదు అప్లై చేయాల్సింది 33వ మాడ్యూల్లో చేయాలంటారు, 33లో చేస్తేనా 27లో అంటారు. ఇలా రింగాట ఆడుకునే వాళ్ళ అధ్యక్ష. ఏదైతే ఆనాటి ధరణిని స్వదేశ సంస్థ అని చెప్పి ముందు ఒక కంపెనీకి ఇచ్చి ఆ స్వదేశ సంస్థ నుంచి వారి స్వలాభం కోసం విదేశ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2,76,00,000 చిల్లర ఎకరాల ఆస్తిని విదేశ సంస్థ చేతిలో పెడితే ఆ విదేశ సంస్థ నుంచి నిన్న డిసెంబర్ 1వ తారీఖున పూర్తిగా స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన
ఎన్ఐసికి ఆనాడు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో ఈనాడు ఎన్ఐసికి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంతో ఈ రాబోయే రోజుల్లో ఈ భూభారతి ద్వారా 33 మాడ్యూల్స్ బదులు ఎక్కువలో ఎక్కువ 6 మాడ్యూల్స్తో దీన్ని పునఃప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు గతంలో మనకి పానీ నకళ్ళు మాన్యువల్గా రాసేటప్పుడు 32 కాలాలుండే అధ్యక్ష. ఈ 32 కాలాల యొక్క ఉద్దేశం ఆ భూమి స్వభావం, ఆ భూమి గతంలో ఎవరిది, దానికి పట్టాదారులు ఎవరు, ఇది మాగానినా మెట్టనా, ఇది సాగులో ఉందా సాగులో లేందా, ఇది కొండలు గుట్టల వాగులు వంకల, ఇలా 32 కాలాల్లో మెన్షన్ చేసేది అధ్యక్ష. అటువంటిది ధరణి పుణ్యం అంటూ కేవలం ఒకే కాలం అధ్యక్ష. ఆ కాలంలో కనబడితే కనపడినట్టు, కనబడకపోతే ఆ రైతు ఆత్మహత్య చేసుకోవటమో రోడ్ల పాలవ్వటమో మతి చెలించి రోడ్ల మడి తిరగటమో జరిగేది అధ్యక్ష. దాన్ని ఏదైతే ఎన్ఐసి ద్వారా ఏదైతే ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో ఈ భూభారతిని రాబోయే రోజుల్లో 11 కాలాలతో ఈ రికార్డుని ప్రక్షాళన చేసే అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచబోతున్నాం అధ్యక్ష. అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష. ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడింది. నేను రెవెన్యూ శాఖ మంత్రిగా వచ్చా. కానీ ఆనాడు ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఆ ధరణి పోర్టల్లో నా ఆస్తి ఏందో నేను ఎప్పుడన్నా చూసుకోవాలన్నా నాకు కనబడదు అధ్యక్ష. ఇక పక్కోడు చూడటం మొదలైంది. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేసి ఏదైనా తప్పులున్నాయని ఆ కలెక్టర్ గారికో ఆ ఇతరత్ర సంబంధిత అధికారులకు ఒక లెటర్ ఇస్తే ఆ కలెక్టర్ గారు అది న్యాయమైతేనో ఆ కలెక్టర్ గారికి బుద్ధి పుట్టి ఇది చేయొచ్చు అని చేస్తే తర్వాత ఆ కలెక్టర్ గారు నేను ఏం చేశాను నిన్న అని ఇవాళ పొద్దున్న చూసుకోవాలంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారికి కూడా ఆ వెబ్లో ఆ ఆప్షన్ కనపడదు అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్. బడా వాళ్ళకి బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు ఈ ధరణిలో ఎవరైతే భూములున్నాయో ఎవరైతే భూములని కొల్లగొట్టారో ఆ కొల్లగొట్టిన భూములన్నీ ఈ లాకర్లో సీక్రెట్ లాకర్లో పొందుపరిచి ఏది డిస్ప్లే అయ్యే అవకాశం లేదు అధ్యక్ష. ఈ కొత్త చట్టంలో ప్రతి భూమి ఏ మండలం కానివ్వండి ఏ గ్రామం కానివ్వండి అది ఏ సర్వే నెంబర్ కానివ్వండి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఆ సర్వే నెంబర్ క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్కి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి వ్యక్తి చూసే విధంగా ఇక్కడ సీక్రెట్ డాక్యుమెంట్ ఏదీ లేదు కాబట్టి ప్రతి వ్యక్తి చూసే విధంగా దాన్ని ఈ రాబోయే భూభారతిలో సవరించడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా ఏదైతే ఈ భూభారతిని ఇప్పుడు ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎన్ఐసికి ఇచ్చాం అధ్యక్ష. ఎన్ఐసికి ఇచ్చిన తర్వాత ఏ గ్రామంలోనైనా ఏ మండలంలోనైనా ఏ జిల్లాలోనైనా భూములు ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే సామాన్య పౌరుడైనా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద తనకి తెలిసిన వివరాలని ఈ భూభారత్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు డిస్ప్లే అవుద్ది అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదిక మీద
ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం ఈ యాప్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం జరుగుద్ది అధ్యక్ష. ఆ ప్రొవిజన్ కూడా ఈ భూభారత్లో పెట్టబోతున్నాం. అదే రకంగా గతంలో ఎవరైతే అప్లికేషన్లు అప్లై చేశారో అప్లై చేసిన అప్లికేషన్ ఎవరి దగ్గర ఉందో ఎవరు లాగిన్లో ఉందో కనిపించేది కాదు అధ్యక్ష. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి ఫోన్కి టింగ్ 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 అనుకుంటా ఈ పేషీ నుంచి ఇంకొక పేషీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఫైలు ఎక్కడుందో వారికి కనపడే విధంగా ఈ భూభారత్ ప్లాట్ఫామ్ మీద ఆ సౌకర్యాన్ని పేద రైతన్నలకి కలిగించే మంచి జరిగే విధంగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఇది ప్రధానమైన అంశం. ఏదైతే ఈ భూభారత్ని పూర్తిగా ఆన్లైన్లో తీసుకొచ్చిన తర్వాత 2014 కంటే ముందు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులు ఇప్పటికీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్నాయి అధ్యక్ష. ఆ రికార్డులతో ఈ భూభారత్ని పూర్తిగా అప్డేట్ చేసి ఆ రికార్డులని ఈ భూభారత్ని సూపర్ ఇంపోజ్ చేసి ఏవైతే 2014కు ముందు ప్రభుత్వ భూములు అని రికార్డ్ అయి ఉన్నాయో రికార్డ్ అయిన ప్రతి సర్వే నెంబర్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సర్వే నెంబర్లో ఏ భూములైతే ఎన్ని వేల ఎకరాలైతే అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటినీ తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వము తిరిగి తీసుకొని పేదవాడికి దాని మీద హక్కుంది కాబట్టి పేదవాడికి ఇవ్వాలనే అంశాన్ని ఇందిరమ్మ ప్రభుత్వము పరిశీలిస్తుంది అధ్యక్ష. అదే రకంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములని తప్పుడు తడకలు రికార్డులు చూపించి కొంతమంది అన్యాక్రాంతం చేసుకున్నారో అటువంటి భూములని ఒక్క గజము కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు అధ్యక్ష. అదే రకంగా చివరగా (2020లో ఏదైతే ఇది ప్రసాదము ఇది మహాప్రసాదము ఈ అద్భుతమైన మహాప్రసాదం అని ఒక చట్టాన్ని చేశారు అధ్యక్ష. 2020 చట్టాన్ని అయితే చేశారు కానీ 3 సంవత్సరాల 1 నెలైనా ఆ చట్టానికి రూల్స్ తయారు చేయలేదు అధ్యక్ష. కనీసం రూల్స్ తయారు చేయాలని ఆలోచన కూడా లేదు అధ్యక్ష. ఎప్పుడైనా చట్టం తయారు చేస్తే ఎప్పుడైనా చట్టాన్ని తయారు చేసి రూల్స్ క్షుణ్ణంగా దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తే ఆ చట్టం యొక్క ఫలితాలు ఆ పేదవాళ్ళకి ఎలా అందుతాయో మనకి ప్రత్యక్షంగా అర్థమైంది అధ్యక్ష. వాళ్ళు 3 సంవత్సరాల 1 నెలలు కూడా ఆ మహాప్రసాదం అనుకునే ఆ చట్టానికి రూల్స్ తయారు చేయబోవటం అనేది చాలా విడ్డూరం అధ్యక్ష. అయినా అదే చట్టము మహాప్రసాదమని అనేక వేదికల మీద అదే చట్టాన్ని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు రెఫరెండంగా పెట్టి ఎన్నికలకు పోతే ఏమి ఫలితం వచ్చిందో మనకి తెలియంది కాదు అధ్యక్ష. ఈ చట్టాన్ని ఏదైతే ఈనాడు ఈ సభలో బిల్లు ప్రవేశపెట్టామో ఈ బిల్లు పాస్ అయిన తర్వాత రాబోయే 3 నెలల లోపు ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి విధి విధానాలతో